ప్రియ సహోదరులారా, మనమంతా ఇప్పుడు తపస్కాలంలో ఉన్నాము. క్రైస్తవ లోకమంతా, క్రైస్తవ ప్రపంచం అంతా కూడా క్రీస్తు శ్రమలను గుర్తు చేసుకుంటూ ఆయన మన కోసం ఎన్ని పాటులు పడి తన రక్తాన్ని చిందించి మన కోసం భూమి మీదకి వచ్చి మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి మన పాపాలని తొలగించి మనల్ని మోక్షానికి అర్హులుగా ఎలా చేశారు అనేదాన్ని మనం ఈ శిలువ ధ్యానాల ద్వారా గుర్తు చేసుకుంటూ ఉంటాం, ధ్యానించుకుంటూ ఉంటాం. మరి ఆయన మూడున్నర సంవత్సరాలు చేసినటువంటి సేవ మరి ప్రపంచాన్నే గడగడలాడించింది. ప్రపంచం వణికిపోయింది, యూదులు వణికిపోయారు. యూద పెద్దలందరూ కూడా మతి స్థిమితం లేనోళ్ళై ఏం చేయాలని తలలు పట్టుకుని ఎలా చంపాలా అని చెప్పేసి మరి ఆ రోజున పన్నినటువంటి కుట్ర, యేసు ప్రభు ఎలా మరణించాడు అనేది ఈ శిలువ ధ్యానంలో మనం ధ్యానించుకుంటూ ఉంటాం. మరి అసలుకి శిలువ శిక్ష అనేది అది ఒక మరణ శిక్ష. ప్రతి దేశానికి కూడా నేరం చేసినటువంటి వారికి, పెద్ద పెద్ద నేరాలు, భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారికి ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా మరణ శిక్షను విధిస్తూ ఉంటుంది. మరి మన భారతదేశానికైతే ఉరి శిక్ష ఉంది. కొన్ని దేశాల్లో బహిరంగంగా కాల్చి చంపేయటం, ఉరి తీయటం, మరి పూర్వకాలము రాజుల పరిపాలన రోజుల్లో అయితే కాళ్ళు చేతులు నరికేయటం, నూనెలో వేయించటం, కాల్చటం, మరి మెడకు బండరాయి కట్టి పర్వతం మీద నుంచి కిందకు తోసేయటం, సముద్రంలోకి తోసేయటం, ఇలా రకరకాల శిక్షలు ఉండేవి. మరి అక్కడ రోమా ప్రభుత్వంలో అయితే ఏమిటాయంటే సిలువ శిక్ష వేసి చనిపోయేటట్లు చేయటం అన్నమాట. ఆ రోజుల్లో ఈ సిలువ శిక్ష ఎలా వేసేవాళ్ళంటే, నేరం చేసినటువంటి వ్యక్తిని తీర్పు స్థలానికి తీసుకొచ్చి ఇతడు ఈ నేరం చేశాడు కాబట్టి మరణదండన విధించాలి అని చెప్పేసి బహిరంగంగా ఆ శిక్షను ఖరారు చేస్తారు. అక్కడ రోమా ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి మరణదండనకు విధించదగినటువంటి నేరాలు ఏమిటాయంటే, ఒకటి దైవ దూషణ. మరి ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి వారికి శిక్ష ఉంటుంది. ధర్మశాస్త్రం ప్రకారం మనకి రాజ్యాంగం, ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎలా మనం అమలుపరిచి దాన్ని మీరినటువంటి వారికి శిక్షలు ఉన్నాయో, అదేవిధంగా ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి వారికి ఇలాంటి శిలువ శిక్ష, మరణ శిక్షను విధించేవారు. అదే రాజ్యాంగం వాళ్ళకి. యేసు ప్రభు వారి మీద ముఖ్యంగా 3 నేరాలు మోపారు, మరణం విధించదగినటువంటి నేరాలు. ఏమిటంటే, ఈయన దేవాలయాన్ని కూల్చివేస్తే 3 రోజుల్లో కడతానంటున్నాడు అనేది ఒక నేరం. రెండవది, నేనే రాజుని అని చెప్తున్నాడు, రెండవ నేరం. మూడవ నేరం ఏంటంటే, దైవ కుమారుణ్ణి అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానికి విరోధం. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉంటే ప్రజలు తారుమారైపోతారు, మారిపోతారు, రాజుకు ఎదురు తిరుగుతారు, జనమంతా కూడా ఇతని వెనకాలే పడతారు అని చెప్పేసి ఈ ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, పరిచర్యలందరూ కూడా మరి ఇతనిని పట్టి బంధించి ఏ నేరాలు ఏమి చేయకపోయినప్పటికీ కూడా, ఈ నేరాలు ఏమి చేయలేనా, నేను రాజునా అన్నాడు. ఏమి
ఈ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని అన్నాడు. రాజునే, పిలాతు నువ్వు రాజువా అని అడుగుతాడు. నువ్వు అన్నట్టు రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధించింది కాదు, అది పైలోకానికి సంబంధించింది, స్వర్గలోకానికి సంబంధించింది అనే అర్థంతో ఆయన చెప్తాడు. అదే నువ్వు దైవ కుమారుడు అంటున్నారు ఏంటంటే, అవును, నా తండ్రి గతైన దేవుడు యెహోవా దేవుడు, నేను ఆయన కుమారుణ్ణి, అది వాస్తవమే. శాస్త్రాలు ఎతకండి, ధర్మశాస్త్రాన్ని పరిశీలించండి, మరి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు చూడండి అని చెప్తాడు. మరేంటి దేవాలయం పడగొడితే 3 రోజుల్లో లేపుతానన్నామంట, ఏమిటంటే అవును, ఆ దేవాలయం కాదు, యెరూషలేము దేవాలయం కాదు, నా దేహం అనేటువంటి దేవాలయాన్ని మీరు చంపేస్తారు, పడగొట్టేస్తారు, మళ్ళీ తిరిగి నేను 3వ రోజున లేస్తాను అనేటువంటి అర్థంతో ఆయన మాట్లాడాడే కానీ మరే అర్థంతో కూడా చెప్పలేదు. కానీ అవి వీళ్ళకి నేరాలుగా ఎత్తి చూపించి చేస్తారు. చేస్తే పిలాతు ఈయన ఏదో నాకు ఏ నేరము కూడా కనపడతలేదు బాబు అని చెప్పేసి అంటాడు. ఆయన భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంటాడు అని చెప్తుంది. పిలాతు కూడా ఇది నాకు సంబంధం లేదు, దీనిలో ఏ నేరము ఏ దోషమో నాకు కనపడతలేదని చేతులు కడిగించుకుంటాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఆ పాపము మా మీద మా పిల్లల మీద పడునుగాక, మా నెత్తి మీద వేసుకుంటావు, నీకెందుకు, నువ్వు మాకు అప్పచెప్తే మరణదండానికి విధించు అని చెప్పేసి తీసుకెళ్తారు. మా మీద మా పిల్లల మీద పడునుగాకని వాళ్ళు శాపం వేసుకోబట్టే ఈ రోజున భయంకరమైనటువంటి యుద్ధాలు, యూదులు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత చల్లా చెదరైపోవటం, పారిపోవటం, తరిపోవటం, దేవాలయాన్ని ధ్వంసం చేయటం, ఇవన్నీ ఏరి కోరి తెచ్చుకున్నటువంటి పాపాలు ఇవి వాళ్ళ నెత్తి మీద. అక్కడికి పిలాతు కొరడా దెబ్బలు కొట్టించి వదిలేస్తానయ్యా, ఎందుకు చంపేయటం, ఏం నేరం చేశాడని కానీ మరి ఆయన కొరడా దెబ్బలు కొట్టించి రాతి స్తంభాన్ని కట్టేసి కొరడా దెబ్బలు కొట్టించి కానీ వాళ్ళు ఊరుకోరు. పోనీ మీ బదులు ఒక బందిపోటు దొంగ ఉన్నాడు కదా, ప్రతి పండక్కి ఒక దొంగను వదిలిపెట్టేయటం, దొంగను వదలటం మనకు ఆనవాయితీ ఉంది. మనకాడ మరి స్వాతంత్రోత్సవం దినాన్న కొంతమంది దొంగలను వదిలిపెట్టడం భారతదేశానికి కూడా ఆనవాయితీ ఉంది. అలాగే ఆ దేశంలో అప్పుడు రోమిలకు కూడా బరబ్బా అనేటువంటి గజదొంగ ఉన్నాడు, వాడు మరి వాడు ఉన్నాడు, వాడిని సిలువ వేసేసి యేసు ప్రభు వారిని వదిలేస్తానండి, లేదు లేదు మాకు బరబ్బానే వదిలేయండి, ఈయన మాత్రం సిలువేయండి అని మరి ప్రజల చేత డబ్బిచ్చి ధనమిచ్చి పెద్ద పెద్ద కేకలు వేయిస్తారన్నమాట. అయితే ఈ శిలువ మరణం ఎలా జరుగుతున్నాయంటే, తీర్పు తీరుస్తారు, బహిరంగ తీర్పు తీర్చిన తర్వాత అతన్ని సిలువ పోయిస్తూ ఊరేగించుకుంటూ కపాలం అనేటువంటి స్థలానికి, సిలువ వేసేటువంటి ప్రదేశానికి మరి తీసుకెళ్తారు, కొట్టుకుంటూ తన్నుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్తారు. ఈలోపు ఎవరన్నా చూసి అయ్యో ఇతన్ని సిలువేయటమేంటి, ఇతనికి అన్యాయంగా సిలువేశారే, తీర్పు సరిగ్గా జరగలేదని చెప్పేసి ఎవరన్నా కేకలేసి ఎదురు తిరిగితే మళ్ళీ ఆ ఊరేగింపుని వెనక్కి తిప్పి మళ్ళీ జడ్జిమెంట్ మొదలవుతుంది, మళ్ళీ తీర్పు తీరుస్తారు. ఆ రకంగా ఉంటుంది. కానీ ఇక్కడేంటి, మరి కూలి వారికి డబ్బిచ్చి మోగించినట్లు సిలువైంది సిలువైంది అని చెప్పి ప్రజల చేత గొడవ చేయించేసి భయంకరమైన అరుపులు కేకలతో ప్రభువాన్ని తీసుకెళ్తారు. అది సిలువ వేసేటువంటి విధానం. అక్కడ తీసుకెళ్ళి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి చనిపోయేవాళ్ళు ఉంచుతారు. అది సిలువ మరణ దండన. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని యజ్ఞ పశువుగా మరి చేశారు. యజ్ఞానికి బలి ఇవ్వటం అన్నమాట. ఏ పాపము ఎరుగునటువంటి యజ్ఞాలు చేస్తారు సార్. ఆ యజ్ఞాల్లో ఏం చేస్తారంటే, ఆ యజ్ఞ పశువుని ఏం చేస్తారంటే ఒక స్తంభానికి కట్టేస్తారు.
ఇది నేను చిత్తూరు జిల్లా నగిరిలో 10 సంవత్సరాలు కాలేజీ లెక్చరర్గా చేసినప్పుడు అక్కడ స్వయంగా చూసే యజ్ఞం ఈడు పశువుని ఎలా వధిస్తారా అని స్వయంగా చూశాను నేను. జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరకి ఏం చేస్తారంటే ఒక పొట్టేలుని తీసుకొచ్చి స్తంభానికి కట్టేస్తారు. కట్టేసి ఆ పొట్టేలు కొమ్ముల చుట్టూ ముళ్ళకంప చుడతారు, బలుసు కంప చుట్టి అప్పుడు బంధువులు చుట్టాలు వీళ్ళందరూ ఇదే యజ్ఞ పశువు, దీన్నేదే బలిచ్చేది అని చెప్పి బాగుంది అని చెప్పేసి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆ యజ్ఞ పశువుకి ఏం చేస్తారంటే దాని కాళ్ళల్లో చేతుల్లో కదలకోకుండా ఉండటానికి మేకులు కొడతారు. మేకులు కొట్టి బలిస్తారు. ఆ విధంగానే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్తంభానికి కట్టేసేవాడు, బలుసు గొంప చుట్టేవాడు, మేకులు కొట్టేసి దాని యజ్ఞం బలి పశువుగా ఇచ్చి ఆ రక్త ప్రోక్షణ చేసేవాడు. ఖచ్చితంగా యేసు ప్రభువుని అలాగే చేశారు. రాతి స్తంభాన్ని కట్టేశారు. ఏ పాపం పెరిగినటువంటి మచ్చలేనటువంటి పశువుని కూడా అలాగే తీసుకుంటారు. గొర్రె పిల్లలు కట్టేసి కొరడా దెబ్బలు కొడతారు. తర్వాత తలకి మొండ్ల కిరీటం కడ కొడతారు. అప్పుడు తీసుకెళ్ళి సిలువలో కాళ్ళలో చేతుల్లో మరి మేకులు దింపి కొట్టి మరణించే వరకు ఉంచుతారు. యేసు ప్రభుని గారు అలాగే మరి చంపేయడం అనేది జరిగింది. ఆ రక్తం ద్వారానే, ఆ రక్త ప్రోక్షణ ద్వారానే మనకి రక్షణ కలిగింది, మనకి పాప విముక్తి కలిగింది. భూ ప్రపంచం మొత్తానికి ఒకరికి ఇద్దరికి కాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు ఏమీ లేవు, అందరికీ ప్రభువు కాబట్టి ఆయన బలిదానం అనేది మరి అందరికీ పాప క్షమాపణ దొరికింది. ఆ సిలువ ధ్యానం చేసేటప్పుడు, ఈ సిలువను మోసుకెళ్ళేటప్పుడు మరి అక్కడ రోమేయులు ఈయన్ని సిలువ శిక్షకి తీసుకెళ్లేటప్పుడు ముఖ్యంగా 14 స్థలాలను గుర్తుపెట్టుకున్నారు. ప్రాముఖ్యమైనటువంటి 14 స్థలాలు గుర్తుపెట్టుకున్నారు. ఆ 14 స్థలాలు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. యెరూషలేము వెళ్తే ఇప్పటికీ అక్కడ 14 స్థలాలు అక్కడ ఉన్నాయి. అదే మరి కొంతమంది ప్రొటెస్టెంట్ సహోదరులు ఆ సిలువ మీద 7 మాటలు పలుకుతాడు ఈయన, ఆచి తూచి 7 మాటలు పలుకుతాడు. ఆ 7 మాటల్ని గుడ్ ఫ్రైడే రోజున ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ రోమన్ క్రైస్తవులు మాత్రం ఆర్సీఎం వారు ఈ రోమీలే సిలువ శిక్ష వేశారు, తప్పు తెలుసుకొని ఈ రోమీలే మరి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవాన్ని వ్యాప్తి చెందించారు. అది ఇక్కడ గొప్ప విశేషం. పేతురు మీద సంఘాన్ని కట్టాడు ప్రభు. పేతురు సంఘం కట్టాడు. ఆ సంఘమే క్రీస్తు సంఘం. అదే మొట్టమొదటి ఆది సంఘం. ఆ సంఘం ద్వారానే రక్షణ కలిగింది. అదే ఆర్సీఎం, రోమన్ కథోలిక్ మిషన్ అని చెప్పి పేరు పెట్టారు. దాని ద్వారా మిగతా ఇవన్నీ ఇక్కడ స్ప్రెడ్ అయింది. కాబట్టి వీళ్ళు 14 స్థలాలని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ 14 స్థలాల్ని ఈ శ్రమల కాలంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ 14 స్థలాలు ఏమిటో మరి మనం ఈ శ్రమల దినాల్లో మనం కూడా కొద్దిగా ధ్యానం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రభు మన కొరకు మరణించాడు కాబట్టి. ఇది సిలువ యోగం, బలిదానం, బలియోగం. ఇది ఒక్కరోజు జరిగేది కాదు. ఆర్సీఎం క్రైస్తవులు చేసేటువంటి పూజా బలిలో నిత్యము జరుగుతుంది. నిత్యము దివ్య సప్రసాదము, రొట్టె ద్రాక్షారసం అంటారు. దివ్య సప్రసాదము ద్రాక్షారసాన్ని గురువు పైకి ఎత్తినప్పుడు ఆ బలిదానం అనేది ఆ అప్పమైన శరీరంగా మారిపోతుంది, ద్రాక్షారసమైన రక్తంగా మారిపోతుంది. మారిపోయి పాప ప్రక్షాళన అందరికీ ఆ పూజ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ పాపాలన్నీ ఇక్కడ ప్రక్షాళన అయిపోతూ ఉంటాయి. అది ప్రతినిత్యం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది రోమన్ క్యాథలిక్ మిషనరీస్లో. మిగతా 5వ సహోదరులు నెలకొకసారి, 5వ సహోదరులు కదా ఒకసారి, ప్రొటెస్టెంట్ సహోదరులు మరి
నెలకోసారి బల్లారాధన అనేది ఇస్తారు. ముఖ్యంగా ఈ 40 రోజులు విభూది బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఈ 40 దినాలు కూడా ఈ సిలువ ధ్యానాలు బహిరంగంగాను చర్చిల్లోనూ చేస్తూ ఉంటారు. తర్వాత 3వ రోజున ఆదివారం ప్రభువు లేచిన దినాన్ని ఈస్టర్ డే, పునరుత్థానము రోజుగా మహా గొప్ప పండుగ చేసుకుంటారు అన్నమాట. ఆ సిలువ ధ్యానాలు కూడా మనం ఎలా చేస్తారనేది కొద్దిగా మనం స్మరణ చేసుకుంటూ ఉంటాం. మొత్తం 14 స్థలాలు ఉన్నాయి అన్నమాట. ఈ 14 స్థలాలు ఎలా గుర్తుపెట్టారు ఏమిటనేది బైబిల్ వాక్య రెఫరెన్సెస్ కూడా మీకు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సిలువ ధ్యానాన్ని, సిలువ మార్గాన్ని ధ్యానించడానికి మాకు పరిపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ సిలువ మార్గం. పీఠమునకు ముందు వేడుకొని చెప్పుము, నా రక్షకుడా, జూదులు మిమ్మును హత్య చేయుటకు తీసుకొని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీకు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మారులు మిమ్ములను ఎడబాసిపోతిని, ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మును ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి స్వామి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలెనని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొందను ఆశించుచున్నాను. ఆమేన్. యేసునాథు దుర్విలోను గాసి చెంది ప్రేమ మీరా దాసులంద్ర క్షించెను. మొదటి స్థలము యేసునాథుడు మరణ తీర్పు పొందుట. ఇది ఎక్కడుందా అంటే పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నది. రెఫరెన్స్ చూడండి తర్వాత మీరు. యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ఏలయనగా మీ తిరుసులేవు చేత లోకమును రక్షించింది. యేసు ప్రభు రాతి స్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక పిలాతునిచే అన్యాయముగా శ్లేవలో మరణం పొందుటకు విధించబడుటను ధ్యానించుదముగాక. కొంతసేపు ధ్యానం చేసుకున్నాం ప్రభువు గురించి. అన్యాయంగా ఎలా తీర్పు, రాతి స్తంభంలో దెబ్బలు పడి ముండ్ల కిరీటాన్ని ధరింపు చేసి పిలాతుని చేత అన్యాయముగా మరి తీర్పు పొందారు. మరి తీర్పు విధించబడటం ఎంత దయనీయమైనటువంటి స్థితి. నిరపరాధికి మరి తీర్పును విధించారు. నా రక్షకుడైన యేసువా, మిమ్ము మరణమునకు విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మిమ్మట్టి తీర్పునకు లోచేసెను. ఈ దుఃఖకరమైన శ్లేవ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుంచండి. సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నేరము చేసినందువల్ల నిండు మనసుతో దుఃఖిస్తున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా యొద్ద అపరాధులను మేము క్షమించినట్లు మా అపరాధులను మీరు క్షమించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనొక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మా మీద దయగా నుండండి స్వామి, మా మీద దయగా నుండండి స్వామి. భారమైన శ్లేవామ్రను క్రూరుడైన యోధ జాతి వారు యేసుకే
రక్షించితిరి. రెండవ స్థలం, యేసు ప్రభు స్లేవను మోయిట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, చూడండి. యేసు ప్రభువు తన భుజం మీద స్లేవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండేడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుతున్నాను. స్లేవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూసి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగంతోనూ నా స్లేవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయం దయచేయవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యందు మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా ఎప్పుడని మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనవుగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలంలో చేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలో ఉండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పెద్దగా శుద్ధన పుష్పత్తు శాంతులు మహిమ కలగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా నుండి స్వామి, మా మీద దయగా నుండి స్వామి. మమ్మో బ్రోవా ప్రేమానంద కుమారించ వేడినాము మిమ్ము నేక దీక్షతో. మూడవ స్థలము, యేసు ప్రభు మొదటిసారి స్లేవ క్రింద బోర్లబడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత ఈ లోకంలో రక్షించితిరి. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనములో ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నది. నా రక్షకుడైన యేసువా, దేవుడు వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వల్ల మీ దేహమంతయు గాయపరపబడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప ప్రాణను మోయవలసి ఉంటుంది. రాను వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపడిదని ధ్యానించదముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూసి నేను పాపములో పడుకోకుండా నన్ను కాపాడండి. నేను ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహించ పాలించండి స్వామి. ఆమేన్. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆనాటికి కావలసిన మా యందు మాకు నేర్చుకోండి. మా యొక్క అమ్మబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనుగా కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా అందరము ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున చేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మడు మా కొరకు ఎప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితకును సుతును పుష్పత్తు శాంతులు మహిమ కలుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలగాక. మా మీద దయగా నుండి స్వామి, మా మీద దయగా నుండి స్వామి.
విశ్వాసం యొక్క ఆత్మలు యేసునాథ స్వామికి సంపూర్ణమైనటువంటి విజయం చేకూర్చును గాక. ఆమేన్. దేవా మాత దీనురాలై దైవ పుత్రం వెంబడించే స్లేవ మోయుచుండగా. 4వ స్థలము, యేసు ప్రభు తమ దివ్య మాతకు ఎదురు పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసులో చేత లోకము రక్షించితిరి. ఇది లూకా సువార్త 23వ అధ్యాయము 49వ వచనంలో ఉన్నది. లూకా సువార్త 23వ అధ్యాయము 49వ వచనంలో చూడండి. ఈ ప్రయాణమునందు కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించడముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరిచిన అంబుల పోలి ఉండెను. కొంతసేపు ధ్యానం చేద్దాం. మరి కుమారుడు తల్లి కూడా మరి ఒకరిని ఒకరు చూస్తూ ఆ బాధను దిగమింగుకుంటూ మరి ఆ దుఃఖాన్ని తల్లి మరియమ్మ గారు దిగమింగుతూ ఎంత ఆవేదన పడిందో మరి మనం ధ్యానం చేసుకుందాం. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగిండు నా రాజ్ఞి, నీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో నిర్మించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞాన బలము కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షంలో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లును ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుల మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇనము మాకు నీటికి ఉంటాయి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నిస్తున్నట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపగా కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసారం చేతాను నేను మరి మా ఉన్నాను. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున చేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వర మాత పాపాత్మడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం ప్రార్థించండి. ఆమేన్. పితగుణ స్తుతిని స్ఫూర్తి శాంతులు మహిమ కలుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా సదాకాలం మీకే స్వత్వం కలిగాక. మా మీద దయగండి స్వామి, మా మీద దయగండి స్వామి. ఆమేన్. తల్లి యేసు నాదొంగచి తల్లాడిల్లి సొమ్మసిల్లి నొల్ల మెల్ల నీరయన్. 5వ స్థలం, యేసు ప్రభు స్లేవను మోయుటకు సిరోనియా సీమోనుడు తోడ్పడుటను గురించి ధ్యానించడముగాక. ఇది లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనంలో ఉందండి. మరియు మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఉంది. ఇది సిరేనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవత లోకంలో రక్షించింది. ఇచ్చట యూదులు కఠోర చిత్తమును ఆలోచించడము గాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవమును విడిచేటి వారి వలె ఉండుటను దుష్ట యూద గుంపు చూసి వారిని స్లేవలో కొట్టి అవమానంగా చంపవలేనని తలంచుచుండగా త్రోవలోనే మృతి పొందుదరేమో అని ఆలోచించి వారి వెనక స్లేవను మోసుకొని వచ్చుటకు సిరేనియా సీమోనుని బలవంతం చేసిరి. కొంతసేపు ధ్యానం చేద్దాం. వీరి యొక్క ఆలోచన ఏమిటంటే సిలువలో
చంపేయాలి యేసు ప్రభు వారిని. ఈయనేమో దెబ్బల చేతను రక్తం చేతను మార్గ మధ్యంలోనే చనిపోతాడేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఆ దారి అంతా ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు. ఆయన పేరు సిరోనియ సీమనుడు. ఆయన్ని తీసుకొచ్చి నువ్వు కాసేపు పోయి ఈ సిలువ అని చెప్పేసి మరి ఆయన చేత సిలువ పంపించాడు. కానీ ధన్యుడయ్యాడు. ఎంత ధన్యత! యేసు ప్రభు వారు మోసే సిలువను ఆయన మోసి ప్రభుకి సహాయం చేయడం అనేది ఎంత గొప్ప ధన్యత! ధన్యజీవి సిరోనియ సిమోనుడు. నా రక్షకుడైన యేసువా, నేనను నా స్లేవను పాద్రోయక చేకొని ఆలింగనం చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహించ పాలించండి స్వామి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నెట్టుగా ఉండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనవుగా కీడులోండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నేను మరి మా ఉన్నను ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారైనే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వర మాత, పాపాత్ములై ఉండేది మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పెద్దగుణ సుఖముకు శాంతకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగండి స్వామి, మా మీద దయగండి స్వామి. ఆమేన్. Gasinonde slevamuyu Jesus Swami momutuche wasiga Veronika. 6వ స్థలము. వేరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుటకు తన వస్త్రమునిచ్చుట. తన వస్త్రముతో యేసు ప్రభు ముఖము తుడుచుటను గురించి ధ్యానించదముగాక. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరి. ఈ వాక్యము లోకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనంలో ఉందండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనంలో చూడండి. వేరోనికమ్మ భక్తి అతిశయము గురించి ధ్యానించదముగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను, చెమట చేత కాంతి విహీనమైన వారి తిరుముఖమును ఆ యమ్మ చూసి ఒక వస్త్రమును వారి చేతికియగా ఆ వస్త్రముతో వారు తన ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడుటను ధ్యానించదముగాక. కొంతసేపు ధ్యానిద్దాం. రక్తం అంతా కారిపోతా ఉంది. తలలో ముండ్ల కిరీటం ఉంది. తలలో దిగిన ముండ్ల వలన రక్తం కారుతుంది. రక్త చెమట తెరుస్తా ఉన్నారు. వీళ్ళంతా రక్తమే. కొరడా దెబ్బలు, ఆ కొరడా చివర గాలమ్ములు లాంటి మరి కొక్కేలు ఉండటం వలన, శేషం గుండ్లు ఉండటం వలన కొట్టి లాగుతూ ఉంటుంటే మరి వస్త్రములో నుంచి చర్మలోనికి వెళ్ళిపోయి చీల్చుకుని బయటికి కారుతూ ఉంటే మరి ఆ రక్తం చూడండి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, ఎంత బాధపడుతున్నాడు ప్రభు వారు. మరి అట్టి సమయంలో మరి ఈ వెరోనికమ్మ చూసి పాపం ఆ ముఖం రక్తం కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది చూసి మరి ఒక వస్త్రంతో తన ముఖాన్ని అద్దుతుంది. ఆ వస్త్రాన్ని ప్రభుకి ఇస్తే అలా అద్దుకుంటారు. అది ఎలా ఉందంటే తన ముఖ పోలికంతా కూడా ఆ వస్త్రం మీద పడిపోయింది. అంత రక్తశక్తమైపోయి మరి ఆ ముఖం నిండా రక్తం ఉంది. మరి అలాంటి సమయంలో వెరోనికమ్మ మరి అంత సహాయం చేసింది. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండేది, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుబడి నిరూపముగా ఉన్నది. జ్ఞానస్థానములో నేను మీ ఇష్టవర ప్రసాదములను పొందినప్పుడు నా ఆత్మయు అందముగా ఉండేను.
అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరిగి సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూసి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యందు మాకు నీటిగా ఉండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా ఎప్పుడైనా మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనుగా కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. పితరులను స్తుతించుచు స్ఫూర్తి శాంతికి మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. క్రూరయూధ గుంపు యేసు ఘోర రీతి పట్టి కొట్టి మేరలేక మోదిరి. 7వ స్థలము, యేసు ప్రభు రెండవసారి స్లేవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి నీకు స్తోత్రము చేయించున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించింది. ఈ వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనంలో ఉందండి. ఈ వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనంలో ఉందండి. చూడండి, ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు రెండవసారి స్లేవ క్రింద పడుటను యోచించడము గాక. ఈ పాటల వల్ల వారి తిరుశిరస్సునందును అవయములందును గల గాయములతో మరలా నొప్పి కలిగాను. కొంతసేపు ధ్యానం చేసుకుందాం. ప్రభువారు మరి ఈ రకంగా భయంకరమైన భారమైనటువంటి శిలువమ్రాలు మరి ఆ కొండ రాళ్లపై మోసుకుంటూ వెళ్తుంటే మరి కాళ్ళల్లో ముళ్ళు దిగిపోయి బాధిస్తూ ఉంటుంటే ముళ్ళు తీసుకుంటూ తను మరి ఉంటుంటే ఆ సమయము కూడా వినకుండా రాణు వారు సైనికులు కొరడాలతో నడు, తొందరగా నడు, పద అని చెప్పి కొట్టు తంతు ముఖం మీద ఊస్తూ కాండ్రేస్తూ గుద్దుతూ తన కక్షలంతా కూడా తీర్చుకుంటూ సైతాను వాళ్ళల్లో ఆవరించి ఆ సైతాను చేష్టల వల్ల వీళ్ళు అనేక ఘోరమైనటువంటి కృత్యాలు చేస్తూ ఉండగా ప్రభువారు మరలా రెండవసారి ఓపిక నశించి ఒక్క బార్లగా సిలువ మీదేసుకుని మరి రెండవసారి కూడా బార్ల పడిపోయారు. చూడండి, తలుచుకుంటేనే ఎంత భయంకరంగా, ఎంత బాధగా ఉందో. ఆ రోజు మరి ప్రభువారు ఎంత బాధపడ్డారు, నీ కోసము నా కోసము ఆ భారమైన శిలువ ప్రాణం మోశారు. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నాను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేసింది. ఆ యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరముగా నుండ కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి. నాకు వచ్చేది సకల శోధనల యందు సదా నేను మీ శరణ చూచుటకు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయి నుండినట్లుగా చేయండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా ఆయనము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపగా కీడు నుండి మమ్మ రక్షించండి స్వామి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. కోరి పాప పుంజమెల్లా పారద్రోళ యేసు స్వామి, క్రూర బాధను. సహోదరులారా, ఈ రెండవ పాటల వల్ల ప్రభువారు ఇంకా క్షీణించిపోయి, ఇంకా దర్శించిపోయి చేశారు. మరి ఇలా ప్రభు యొక్క పాటలు ధ్యానం మనం ఈ శిలువ మార్గంలో ధ్యానించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది. ప్రభువారు అసలు మన కొరకు ఎందుకు చనిపోయారు అనేది ఒక ఆలోచన వస్తుంది. మరి ప్రభువు
మన కొరకు తమ ప్రాణాన్ని పెట్టారు. ఈ శిలువ మార్గంలో మరి 40 రోజులు కాడ ఈ శిలువ ధ్యానం చేసుకుంటూ ఉంటే గొప్ప పుణ్యఫలం లభిస్తుందండి. మరి 14 స్థలాలు ఉన్నాయి. ఈ 14 స్థలాల్లో 7వ స్థలం వరకు ఇప్పుడు ధ్యానం చేసాం. ఇంకా 7 స్థలాలు ఉన్నాయి. మరి ఈ 10వ స్థలం నుంచి 14వ స్థలం వరకు తర్వాత ధ్యానం చేసుకుందాం. మరి ఒక్కసారి ధ్యానం చేసినా మీరు యూట్యూబ్లో చూడలేరు, మీకు ఓపిక నశించిపోతుంది. మరి దానివల్ల మరి మనకి అపకీర్తి, అపఖ్యాతి, అపద్రయం కలుగుతుంది. కాబట్టి నేను మరలా తర్వాత దీన్ని కంటిన్యూ చేసి సంపూర్ణం చేస్తాను. ఈ 7 స్థలాలను కూడా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పినటువంటి రెఫరెన్సెస్ చూడండి, చూసి ధ్యానం చేయండి. మరి ఈ రోజుకి ఈ 7 స్థలాలతో ముగిస్తున్నాను. తర్వాత మరలా ఈ 10వ స్థలం నుంచి 14వ స్థలం వరకు ముగించుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత మరి 7 మాటలు కూడా ఒక్కొక్క మాటను కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇది ఎంతో పుణ్యఫలం. కాబట్టి ఈ శిలువ మార్గాన్ని వెంబడించండి, ధ్యానించండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. యుద్ధకాలంలోనూ భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుందేమో అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇదంతా కూడా ప్రభువు రాకడికి సూచనలు. ఏ యుద్ధం వచ్చినా ఎంత వచ్చినా మనం సిద్ధపడి ఉంటే మనం ఏమి భయపడాల్సిన పని లేదు. మన పాపాలని ఒప్పుకుని రక్షణ కలిగి శిలువ ధ్యానంలో మనం క్షమించబడినట్లయితే ఎప్పుడు చచ్చిపోతే మనకేముంది? మనం హాయిగా ప్రభువుని చేరుకుంటాం. కాబట్టి మనం ఇది తప్పనిసరిగా మరి ధ్యానం చేసుకుందాం. ధ్యానించండి. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు వందనాలు ప్రభా. మీ శిలువ ధ్యానాన్ని ధ్యానించుకుంటూ ప్రభా, ఈ 7 స్థలాలు ప్రభా మేము ఇప్పటి వరకు చూసాం ప్రభా, ధ్యానం చేసుకున్నాం. తర్వాత మరి 7 స్థానాలు అంటే 10 నుంచి 14 స్థలాలు కూడా ధ్యానం చేసుకుంటానికి సంపూర్ణమైనటువంటి శిలువ మార్గాన్ని మేము పూర్తి చేయడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని దీవించమని, కరుణించమని, ఆశీర్వదించమని ఈ నా మనవులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇవి ధ్యానించిన మీ అందరికీ మీ కష్టాలు, మీ బాధలు అన్నీ దేవుడు ప్రభు వారు తీర్చివేయునుగాక.